అది తప్ప అది పెట్టే అవసరం లేదు, ఏం చేసే అవసరం లేదు. ఎప్పుడైతే రిజల్ట్ తగ్గిందో, రిజల్ట్ రాలేదో మనకు అనుకూలంగా, ఒక నిమిషం కూడా ఉండకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళి కూర్చున్నాడు. విజయాన్ని అంత బాగా స్వీకరించినప్పుడు అపజయాన్ని కూడా చేయాలి. ఒక విషయం ఏంటంటే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిని తెలంగాణ ప్రజలు ఎంచుకున్న తర్వాత ఖచ్చితంగా ముఖ్యమంత్రిని ఆ హోదాలో చూసిన ఈ తెలంగాణ ప్రజలంతా ఏదో ఒకటి వినాలనుకుంటారు కదా. 39 స్థానాల్లో మిమ్మల్ని గెలిపించారు. 1000-2000 ఓట్లతో మేబీ ఒక 9 స్థానాలేమో బీఆర్ఎస్ ఓడిపోయింది అని అన్నారు. ఆయన బాధ ఏంటంటే, కేసీఆర్ గారి బాధ ఏంటంటే, ప్రజలకు ఇంత చేసినా నేను ఎందుకు నా మీద కోపం వచ్చింది వాళ్ళకు. సరే వచ్చింది, సరే ప్రజలకు తెలియాలా, రేపు పొద్దున ఈ ప్రభుత్వం ఏం పనిచేస్తుందో తెలియాలి అని గమ్మున మౌనంగా వెళ్ళిపోయి కూర్చోండి తప్ప ఎక్కడొక మాట కూడా మాట్లాడారు. ప్రజల వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తి కాదు, ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తి కాదు. గౌరవించండి తప్ప దానికి ఏం మాట్లాడలేదనేది అవమానం కాదు, అది అవమానించినట్టు కాదు. ఆయన గౌరవంగా తప్పుకొని వెళ్ళిపోయాడు. ఆయన ఒక 1 మినిట్ కూడా ఉండలే ఇంట్లో, వెళ్ళిపోయాడు. ఆయన చాలా ఉన్నాడు, తప్పేముంది. సరే, ఇప్పుడు ఈ కొత్తగా ఫామ్ అయినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అని చెప్పేసి శ్వేతపత్రాలు బాగా ప్రదర్శిస్తూ ఉన్నాడు. కాళేశ్వరం ప్రపంచంలో ఎక్కడ లేని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పుకున్న కాళేశ్వరం ఈ రోజున అది జస్ట్ ఉత్తుత్త ప్రాజెక్టే, లక్షల కోట్ల అప్పులు చేసేసి తెలంగాణ ప్రజల్ని మోసం చేశాడు కేసీఆర్ అని అంటున్నారు. మీరేమో కాళేశ్వరం అంటే తెలంగాణనే కాదు ప్రపంచం అంతా ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని చూసి నేర్చుకోవాలి అని మీరు అంటున్నారు. దీని వెనుక ఎంత పెద్ద కుట్ర జరుగుతుందంటే, మేడిగడ్డ ప్రాజెక్టులో ఆ సంవత్సరం, ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం వచ్చింది 500 టీఎంసీ వాటర్ ఒక్కసారి వచ్చేసింది. గత 500 సంవత్సరాల నుంచి కూడా రాలేదు అంత ప్రవాహం. ఆ ఒక్కసారి ప్రవాహం రావడం వల్ల 3 పిల్లర్స్ కుంగిండొచ్చు. ప్రవాహం ఎక్కువ వచ్చింది కాబట్టి కుంగిండొచ్చు. అది దానికి బెంబేలెత్తిపోయి మొత్తం అవినీతి జరిగిపోయింది. 80,000 కోట్ల అవినీతి చేసినంటే అది ఒక 3 పిల్లర్లతో ఉంది కాదు. అది 85 పిల్లర్స్ ఉన్నటువంటి మేడిగడ్డ. ఇంకా 3 ఉన్నాయి బ్యారేజ్లు, అన్నారం కానీ, సుందిళ్ళ కానీ, దాని తర్వాత రిజర్వాయర్లు కానీ, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవాళ కుట్ర ఏంటంటే, అవినీతి చేసిండు, మొత్తం కూలిపోయింది అని మాట్లాడుతూ దాన్ని ఎండగట్టేసి కనీసం కాపర్ డ్యామ్ కట్టి కూడా ఆపచ్చు. ఆ 3 పిల్లల మంది కాపర్ డ్యామ్ కట్టి వచ్చే ప్రవాహాన్ని కూడా లిఫ్ట్ చేయొచ్చు. చేయకుండా మొత్తం ఆపేసి కుట్ర ఏంటంటే, ఇది కూలిపోతుంది కాబట్టి మేము నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం. నీళ్ళు ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే వరి పండదు. పండితే ఏమవుతుంది, నిలిచి పండింది అనుకోండి బోనస్ ఇవ్వాల్సి ఉంటుంది. బోనస్ వాడికి అవసరం ఉండదు. నీళ్ళు లేకుండా ఎండిపోయింది అనుకోని ఇసుక అమ్ముకోవచ్చు. ఇన్ని రకాల కుట్రలు చేస్తున్నారంటే చెప్పరాకుండా. నీకు ఒకవేళ నిజంగా రైతుల మీద ప్రేమను ఉంటే రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కానీ, ఇమీడియట్గా నువ్వు ఆరోపణ చేయు, అవినీతి ఆరోపణ చేయి. కానీ నీ బాధ్యత కదా, వాళ్ళు జనానికి నీళ్ళు ఇవ్వాలి కదా. నువ్వు ఇవ్వకుండా ఎండబెట్టేసి పొద్దున్నేసి భజన చేసి అవినీతి అంటే ఒక ప్రాజెక్ట్ లేదు కదా, అది ఒక బ్యారేజ్ లేదు కదా, ఇంకా 3 బ్యారేజీలు ఉన్నాయి కదా. ఆ ప్రవాహానికి ఎన్ని ఎక్కువ బ్యారేజ్ కడితే అంత బాగుంటుంది. అన్ని బ్యారేజ్ కట్టినందుకు రిజర్వాయర్లు కూడా అంత పెంచుకోవాలి మనం, రిజర్వ్ చేసుకోవడానికి వాటర్. అవన్నీ చేసి 9 సంవత్సరాల కాలంలో రైతుకు కరెంటు కానీ, సాగునీరు కానీ, త్రాగునీరు కానీ, రైతు బంధు కానీ ఇవన్నీ ఇచ్చి ఆదుకున్న వ్యక్తి కేసీఆర్ గారు. నువ్వు ఏమి ఇవ్వకుండా మోసం చేసి పొద్దున్న లేస్తేనే కేసీఆర్ భజన చేసి అవినీతి చేసిండో అని మాట్లాడుతూ ఉంటే ఎన్ని రోజులు మాట్లాడుతున్నావు? 3 నెలలే మాట్లాడుతున్నావు. ఏమన్నావు ఆ రోజు ఎలక్షన్లో హామీలలో? మీరు 2 లక్షలు తీసుకుపోండి బ్యాంకులోకి వెళ్ళి, నేను రాని మాఫీ చేస్తాను. ఏమైంది? అది ఏమీ లేదు. రెండవది, మీకు 2,000 ఇస్తున్నా, నేను 4,000 ఇస్తున్నాడు పెన్షన్. ఏమైంది? 2,000 ఇస్తున్నాడు. ప్రతి ఆడపడుచుకు 2,000 ఇస్తున్నాడు పెన్షన్. ఏమైంది? నో. సిలిండర్లు ఇస్తున్నాడు, 50% మందికి వస్తున్నాయి, అవి మిగతా 50 లేవు. ఇది ఒక్కటి కాదు, రైతు బంధు ఇస్తున్నాడు, 10,000 ఇస్తున్నా. 3 పంటకి ఎందుకు అన్నాడు? 3 పంట పండించుకుంటే చాలా తక్కువ ఉంటారు. 2 పంటలకు ఎందుకు ఇస్తాడు? 3 పంటలకి రా. నువ్వేమి ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఉన్న పంటకి ఇస్తావు కదా. 3 acres 4 acres వాళ్ళకి ఇచ్చుకొస్తున్నాయి. అడిగినోడు చెప్తున్నాడు కుటుంబపడితే. అంటే ఏం దౌర్జన్యం ఇది? ప్రజాస్వామ్యంతో ఎన్నుకబడ్డ ఆ వ్యక్తివి నువ్వు ఏం గౌరవిస్తున్న ప్రజలను, తెలంగాణ ప్రజలను? ఇద్దరు కుమ్మక్కై చేస్తున్న డ్రామాలు తప్ప. ఒకవేళ ఘర్షణ పెట్టుకున్న మోడీతోటి సేమ్ మళ్ళీ జైలు పంపిస్తాడు. చూస్తున్న ఈ 3 నెలల పాలన రేవంత్ రెడ్డి గారిది రాబోతున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ నిజంగానే పుంజుకుంటుందా, లేకపోతే ఈ కవిత అరెస్టులు, ప్రజలు బ్యారేజెస్ అన్ని ఉండటం? ఒక విషయం, వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఇవన్నీ బూచి చూపించి ఏదైతే హామీ అమలు చేస్తున్నటువంటి హామీలను చూపించి ఓట్లు దండుకోవడం తప్ప ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్
చాలా ఇబ్బందులు చూస్తారు ప్రజలు. బట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ చాలా బలంగా సబదాలు చేసింది అని అంటే కొడకా కేసీఆర్ ఒక్కటంటే ఒక్క ఎంపీ స్థానంలో గెలిపి చూపించు రా చూద్దాము అని అన్నట్టు. మరి మా కేటీఆర్ కూడా ఛాలెంజ్ చేసింది కదా, నేను సిరిసిల్లలో రాజీనామా చేస్తాను, నేను ఎమ్మెల్యేకు, నువ్వు ముఖ్యమంత్రి రాజీనామా చేయి, మల్కాజిగిరి రా, నేను కొట్లాడుతా అంటాడు. దానికి ఎందుకు మాట్లాడాడు? దాని జవాబు చెప్పాలి కదా. ఛాలెంజ్లు ఎవరైనా చేస్తారు, ఆయన చేస్తే ఈయన చేసిండు, మరి ఆ ఛాలెంజ్ ఒప్పుకున్నాను. నేనేమంటున్నా అంటే ఏ పని చేయకుండా టైంపాస్ చేసి వ్యవహారం చేస్తున్నావు జనం రేపు మాకు ఇంకో విషయం చెప్తుంది. నేను ఇంకొక 1 మంత్లో 1.5 మంత్ లోపల ఏవైతే పొలాలు వేసుకున్నారో ప్రజలు 40 లక్షల ఎకరాలు ఎండిపోతుంది. సాగు నిర్వాహక 40 లక్షల ఎకరాల్లో ఎండిపోతే ఎంత ఆర్థికంగా ఇబ్బందులు అయితే రాష్ట్రంలో. ఎక్కడన్నా ఇంత అన్యాయం జరిగింది ఎప్పుడన్నా 9 నెలల కాలంలో? నువ్వు ఇలా కేసీఆర్ను ఛాలెంజ్ చేయడం ఇవన్నీ వేస్ట్ మాటలు. ప్రజలు చూస్తున్నాను, కొన్ని గ్రామాలు తిరిగేసాను నేను మాట్లాడుతున్న జవాబు చెప్తున్నాను, కరెక్ట్ సార్ అంటున్నారు. అమ్మ మీకు 4,000 వస్తున్నాయంటే లేవు సార్. 2,000 ఇస్తున్నా ఆడపడుచులకు లేవు సార్. పొలం బంగారం ఇస్తున్నా కళ్యాణ లక్ష్మి లేదు సార్, ఇప్పటికి లేదు సార్. ఎన్ని రోజులు అబద్ధాలు ఆడుతున్నావు? ఇవ్వు కదా. లేనిపోయిన మాటలు మాట్లాడి లేనిపోయిన హామీలు ఇచ్చి వాళ్ళ దొడ్డు అనుకుని పోయాడు ముఖ్యమంత్రి కూర్చున్నావు. దాన్ని నువ్వు సంపాదించుకోవాలి. ప్రజలు చూస్తారు, అంత పిచ్చోళ్ళేం ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. ఇవన్నీ తెలుసు నాకు, కానీ కొద్ది రోజులు అయితే ఏర్పడుతుంది ప్రజలు. ఈ ప్రశ్న చాలా సూటిగా అడుగుతున్నాను మిమ్మల్ని బాజిరెడ్డి గోవర్ధన్ గారు. నిజామాబాద్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన బాజిరెడ్డి గోవర్ధన్ ఎంపీగా ఎలా పనికొస్తాడు అని అంటే ఏం చెప్తారు మీరు? ఎమ్మెల్యే పోటీ చేసిన అరవింద్ ఎంపీగా మళ్ళీ పోటీ చేసి ఏముంటుంది? ఈవెన్ ఎవరు జీవన్ రెడ్డి గారు వారు కూడా ఎమ్మెల్యే పోటీ చేసిండు, ఓడిపోయిండు. అది నేను ఒక్కరిని ఓడిపోయింది ఏంది? అట్లంటే రేవంత్ రెడ్డి ఓడిపోయిండు మల్కాజిగిరిలో, మన ఎమ్మెల్యేగా కొడంగల్లో, ఎంపీగా గెలిచిండు మల్కాజిగిరిలో. కోమటిరెడ్డి ఓడిపోయిండు ఎమ్మెల్యేగా, ఎంపీ గెలిచిండు ఆయన. చాలా ఉదాహరణలు ఉన్నాయి అట్లా. ఎమ్మెల్యే ఓడిపోయినంత మాత్రం ఎంపీ గెలవడానికి గ్యారంటీ ఇది లేదు.